నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. 4 జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని సీఎం వెల్లడి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వెలిగొండ ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శ. వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదన్న డిప్యూటీ సీఎం పవన్. వారి విధి విధానాలను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని జనసేనాని ఆగ్రహం. అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసిన వైసీపీ నేతల పర్యటన. పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద అడ్డుకున్న రాజధాని రైతులు. ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు. పోలియో ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస పిలుపు. 4 జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యమైందని 2027 నాటికి పనులంటిని పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం దోర్నాల మండలం గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ నీళ్లు లేక చాలామంది ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారని, కృష్ణానదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. రాయలసీమ మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ ఆలోచన చేశారని గుర్తు చేశారు. 1996 మార్చి 26న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించామని, 900 కోట్లు పునరావాసం కోసం కేటాయించామని అన్నారు. 300 కోట్లు మొదటి విడతలో నిర్వాసితులకు ఇస్తున్నామని చెప్పారు. మార్కాపురం జిల్లా అభివృద్ధి చేసే బాధ్యత నాది. మీ ఇంటికి కనిపించే నాయకుల్ని చూడొద్దు, నన్ను చూడండి, పార్టీని చూడండి, ఎన్డీఏ కూటమిని చూడండి. మీ ఆమోదం లేకపోతే ఎవరిని నేను ఆమోదించను. అందరూ ఆమోదించే వ్యక్తి దొరకడం కూడా కష్టమే. పోలవరం నిర్వాసితులు త్యాగం చేశారు. అందుకే ఒకే నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చాను. వెలిగొండ ప్రాజెక్టు రైతులకు కూడా న్యాయం చేస్తాం. వెలిగొండ ప్రాజెక్టు రైతులు రాష్ట్రానికి ఆదర్శమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ దారిలో వస్తా ఉంటే చూశాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి, నాకు ఇష్టమైన మా తెలుగింటి ఆడపడుచుల దగ్గర నుంచి యువత అందరూ కేరింతలు కొడుతున్నారంటే ఇదే నేను కోరుకుంటున్నా. మీ ఆశీర్వాదాలు మా అందరికి కొండంత బలం. మీరు ఎప్పుడూ ఇదే విధంగా దీవిస్తా ఉంటే ఎక్కడికక్కడ సంపూర్ణ సమైక్యతను చాటుతా ఉంటే మేము కొండనైనా ఢీకొనే శక్తి మాకు వస్తుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 2 పవిత్రమైన కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాను. సంజీవనితో సంపూర్ణ ఆరోగ్యం, అన్నదాతకి సాగునీటితో ఆదాయం పెంచే 2 కార్యక్రమాలు కేఎస్ పల్లికి వచ్చాను. నా జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఉండే ఆనందం ఎందులో రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరూ ఆ రోజు ఒకటి ఆలోచించారు. నేను జననేత అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిశాం. అదే మాదిరిగా నరేంద్ర మోడీ గారు బీజేపీలో కూడా కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేశాం. ఆ రోజు చెప్పాము, ఈరోజు చెప్తున్నాను, మేము ఒక స్వార్థంతో కలవలేదు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, పూర్వ వైభవం తేవాలని, మీ జీవితాలు బాగు చేయాలని ఏకైక లక్ష్యంతో కలిసాం. ఆ పనే చేస్తున్నాం. వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని, వారి విధి విధానాలను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని, కానీ అర్హులైన వారికి పూర్తిగా అందాలనేది తమ విధానమని పవన్ స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులపై దృష్టి సారించినట్లు తెలిపారు. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే వారికి మరిన్ని పదవులు దక్కుతాయని పవన్ స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను గుర్తించి వారి ఎదుగుదలకు సహాయం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశానికి హాజరైన
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన సైనికులకు పలు సూచనలు చేశారు. జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుల ఎంపిక గురించి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారి వివరాలు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు పారదర్శకంగా సేకరించడమే కమిటీల బాధ్యతని పవన్ అన్నారు. కమిటీల ఎంపికపై కొందరు విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారనే దాన్ని బేరీజు వేసుకునే ఎంపిక జరిగిందన్నారు. కమిటీలో ఉన్నవారికి త్వరలోనే విధి విధానాలు అందిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పవన్ దృష్టికి తేవాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న వారిని గుర్తించాలని, అటువంటి కార్యకర్తలను నాయకత్వం గుర్తించకపోతే ఎలా అని పవన్ హితవు పలికారు. అమరావతి ప్రాంతంలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈరోజు పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద రాజధాని రైతులు అడ్డుకున్నారు. వాహనాలు ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజధాని ద్రోహి జగన్ గో బ్యాక్ అంటూ రైతులు నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని రాజధానికి వస్తారని ప్రశ్నించారు. మావిగన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వైసీపీ నేతల పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అమరావతిని రాజధానిగా అంగీకరించిన తర్వాతే పర్యటించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. రాజధాని రైతులు వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా రాజధాని ద్రోహి జగన్ గో బ్యాక్ అంటూ రైతులు నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఏ మొహం పెట్టుకుని రాజధానికి వస్తారని ప్రశ్నించారు. మావిగన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి వైసీపీ నేతల పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అమరావతిని రాజధానిగా అంగీకరించిన తర్వాతే పర్యటించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. రాజధాని రైతులు వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అనంతరం ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడగా ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి బుద్ధి మార్చుకోవాలని, లేదంటే రాజకీయ సమాధి తప్పదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. తన సహనం వల్లే గురువారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉందని బోడే ప్రసాద్ తెలిపారు. కానూరు అభివృద్ధికి సహకరించాలి గాని రాజకీయ లబ్ధి కోసం అర్థం లేని కారణాలతో అలజడులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. పోరంకిలోని పెనమలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పార్టీ నాయకులతో కలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్ష నేత పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తిపై ధ్వజమెత్తారు. చక్రవర్తి అల్లర్లు సృష్టించి రాజకీయ అశాంతిని రాజేసి లబ్ధి పొందాలని క్రూరమైన ఆలోచనలు చేస్తున్నాడని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చర్యలు చేయడం చక్రవర్తికి పరిపాటైపోయిందన్నారు. కానూరు అభివృద్ధికి సహకరించాలి కానీ రాజకీయ లబ్ధి కోసం అర్థం లేని కారణాలతో అలజడులు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అవుతారు తప్ప వేరే వాళ్లు చేస్తే అవ్వరని, ఈ విషయాన్ని చక్రవర్తి గమనిస్తే మంచిదని హితవు పలికారు. సోషల్ మీడియాలో మనం చేసుకుని చెప్పుకుంటాం, నటిస్తున్నానంట అంటే ఇవన్నీ నటనలు కదా ఏంటో అంట, ఇప్పుడే మొదలంట. ఏంటి నువ్వు చేసేది? నన్ను నేను రోజు నీ ఊరొస్తా, అదిగో ఇక్కడ ఎవడో ఉడతోపులకి బెదిరేవాడు లేడు. ఏంటో కాలం ఎప్పుడు ఉంటాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయినంత మాత్రాన్ని ఇంట్లో దాక్కునే రకం కాదు. 5 ఏళ్ళు రోడ్డు మీదే ఉన్నాం కార్యకర్తలందరం. ఏం భయమా మాకేమన్నా? ఏమన్నా ప్రాణాలు తీస్తావా? నీకులాగా మేము అసభ్యకరంగా ఏ రోజు మాట్లాడలేదే. విధానపరంగా ఎక్కడ తప్పులు జరుగుతా ఉన్నాయో ప్రభుత్వానికి గుర్తు చేశాం. ఏంటో గుర్తుంచుకోవాలంట. ఇక్కడ బెదిరేవాడు ఎవడో లేడు. నువ్వేదో ఏ లూపేసి గుర్తుంచుకో, ఇక్కడ ఏదో నువ్వు చెప్పగానే ఇక్కడ ఏదో వణికిపోయి మేము ఇళ్లలో దాక్కుంటాం అనుకుంటున్నామో. ఎట్లాగో నీ పార్టీకి పుట్టగతులు లేవు. ఇది కాదు, ఇంకా చాలా రీల్స్ ఉన్నాయి. నిన్న అరెస్ట్ చేస్తా ఉంటే రీల్ తీసి పెట్టలేదా? రీల్ స్టార్ అంట. నేను రీల్ స్టార్ని కాదు, రియల్ స్టార్ని. గుర్తుంచుకో, ఎక్కడా కూడా నటించడం నాకు చేత కాదు. నటించడం చేత అయితే నేను ఇంకా నటించకపోవటం వల్ల చాలా నష్టపోయాను. కానీ
నటించకుండా మామూలుగా మాట్లాడటం వల్లే నేను అందుకే చెప్తా ఉన్నా, నిజంగా రీల్ స్టార్ అయితే ఈ అనుమానాలు కూడా ఎవరు ఉండరు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పిఎస్సిఎస్ కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు కాదు, రైతులకు గ్రామ ప్రజలకు బహుళ సేవలు అందించే కేంద్రాలుగా మారాలన్నారు. కౌతవరం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కౌతవరం పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ఉదయం ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము సంఘ సభ్యులతో కలిసి వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్లాంట్ను పరిశీలించి నీటి నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. జూన్ 28న నిర్వహించనున్న పోలియో ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం నగరంలోని ఓల్డ్ జీజీహెచ్ వద్ద నిర్వహించిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం నగరంలోని ఓల్డ్ జీజీహెచ్ వద్ద నిర్వహించిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టినప్పటి నుంచి 5 ఏళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించుకోలేని పిల్లలకు సోమవారం, మంగళవారం వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 1,69,810 మంది 5 ఏళ్లలోపు చిన్నారులను లక్ష్యంగా తీసుకొని 966 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని 47 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుతూ ఈరోజు శనివారమే అవేర్నెస్ క్యాంపు చేపడుతున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా పోలియో చుక్కల్ని వచ్చే భానువారం 28వ తారీఖు పిల్లలకి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించండి. దీని ద్వారా వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చూసుకుంటే 997 సెంటర్ల కేంద్రాలలో రేపు ఉదయం మార్నింగ్ 6 గంటల నుంచే పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. దాదాపుగా 4,500 మంది సిబ్బందిని ఫీల్డ్లో నియమించడం జరిగింది. అర్బన్, రూరల్ ఏరియాలో, అలాగే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్, అన్ని పిహెచ్సిస్, ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి దగ్గర, అలాగైతే పబ్లిక్ కూడా గ్యాదరింగ్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడంతా కూడా పోలియో చుక్కలు వేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉంటారు. దయచేసి చిన్నపిల్లల్ని తీసుకుని ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, అలాగే బయట నుంచి వస్తున్న వాళ్ళు, ఈవెన్ ఇక్కడ వాళ్ళైనా బయట వాళ్ళైనా కూడా పోలియో చుక్కలు వేయడానికి వచ్చినప్పుడు ఆ పోలియో చుక్కల్ని చిన్నపిల్లలకి వేసేలాగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ పోలియో చుక్కల్ని ప్రతి ఒక్కరికి వేయిస్తూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా, అలాగే పిల్లల భవిష్యత్తుని బ్రైట్గా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ముందుకు నడిపించడమే ధ్యేయంగా అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా అన్నారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త దార్శనికతకు అనుగుణంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు చేయూతనివ్వడం జరుగుతోందని అన్నారు. శనివారం విజయవాడ గ్రామీణంలోని ఎనికేపాడు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో కలెక్టర్ లక్ష్మీసా, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి భాస్కర్రావు, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి దుర్గాప్రసాద్, జేఆర్డీ టాటా ఐలా చైర్మన్ టి శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి ఎం మధు, ఆర్టీఐహెచ్ విజయవాడ సీఈఓ రవితేజ తదితరులతో కలిసి ఎంఎస్ఎంఈ ఉత్సవ్ను ప్రారంభించారు. ఈ ఉత్సవ్లో యువత, మహిళలు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులకు సంబంధించి 80కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేయగా వాటిని కలెక్టర్ పరిశీలించారు. స్త్రీశక్తి మార్కెట్ హబ్, జాబ్ పాపర్, ఈజీ స్లేట్, గ్లివీ, కూలెక్స్ గ్రీన్ ఇండియా, జస్ట్ ఈట్, పరివర్తన్, ఫార్మ్ స్టీల్ ప్రొడక్ట్స్ తదితర స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా లక్ష్మీసా మాట్లాడుతూ ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త దార్శనికతకు అనుగుణంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. యువ మేధస్సుకు అనుభవాన్ని జతచేసి ఆ ఆలోచనలను ఆవిష్కరణల వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక వనరులపై అవగాహన కల్పించడంలో ఇటువంటి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని, సమాజంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.
హిందూ ధర్మానికి మూల పురుషుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డు నందు ఘనంగా జరిగాయి. మొఘలులు, తురుష్కురులు హిందువుల మీద దాడి చేసినప్పుడు ప్రతిఘటించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని పలువురు హైందవులు ఈ సందర్భంగా శివాజీని కొనియాడారు. చిన్న చిన్న రాజ్యాలను కలుపుకుంటూ భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రశంసల వర్షం కురిపించారు. విజయవాడ సత్యనారాయణపురం శ్రీ ఆదిశంకరాచార్య సర్విల్ బీఆర్టీఎస్ రోడ్ శ్రీ శివాజీ మహారోడ్ విగ్రహం దగ్గర హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి క్షీరాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హైందవులు మాట్లాడుతూ సుమారుగా 352 సంవత్సరాల క్రితం హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచం మొత్తానికి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి, హిందూ ధర్మానికి మూల పురుషుడైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవం నిర్వహించారని, దాదాపు 352 సంవత్సరాలు కావస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజును ఎవరూ మర్చిపోలేదంటే హైందవ ధర్మం కోసం ఆయన పోరాడినటువంటి కృషిని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. అప్పట్లో మొఘలులు, తురుష్కులు హిందువుల మీద దాడి చేసినప్పుడు ప్రతిఘటించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. చిన్న చిన్న రాజ్యాలను కలుపుకుంటూ భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ప్రశంసల వర్షం కురిపించారు. జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవానిగా మనం జరుపుకుంటున్నాం. శివాజీని ఆదర్శంగా తీసుకోవడం దేనికి అంటే తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా దేశం కోసం, ధర్మం కోసం త్యాగం చేసినటువంటి మహావీరుడు. అటువంటి మహావీరుని ఆదర్శంగా తీసుకుని ఈరోజు మనం కూడా ఒక ఛత్రపతి శివాజీలాగా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పుకోవడంలో మన వంతు కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని, అటువంటి దీక్షను మనం పూనాలని, ఇవాళ కేవలం 1630లో జన్మించి 1680లో ఆయన తనువు దాలించాడు. 50 ఏళ్ల జీవితంలో 42 కోటలను జయించి తిరిగి తన యొక్క తల్లికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి మహావీరుడు శివాజీ మహారాజ్. అలాగే సమర్థ రామదాసు స్వామి యొక్క విజయ మహామంత్రం ఏదైతే ఉందో, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఆ మంత్రాన్ని తీసుకుని ఆయన కోటలన్నింటినీ కూడా జయించి తీసుకొచ్చి తన గురువు అయినటువంటి ఆయన పాదాల ముందు ఉంచాడు. ఆయన యొక్క అనుజ్ఞ ప్రకారం, అంటే ధర్మానికి అనుగుణంగా రాజ్య పరిపాలన చేసినటువంటి ఛత్రపతి మహారాజు హిందూ పద పాదశాహిగా కీర్తిని పొందించాడు. అటువంటి మహావీరుణ్ణి స్మరించుకుంటూ ఆయన యొక్క ఆదర్శాన్ని తీసుకుని మనం కూడా ఒక శివాజీగా రూపొందాలని, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హిందూ సామ్రాజ్యాన్ని మనం తిరిగి నెలకొల్పుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దామనేటువంటి శక్తిని మనకు ఆ శివాజీ మహారాజే అనుగ్రహించాలని కోరుకుంటూ మన శివాజీ మహారాజ్కి జై భవానీ వీర శివాజీ. 352 సంవత్సరాల క్రితం హిందూ సామ్రాజ్య దినోత్సవం ప్రపంచానికి మొత్తానికి ఆదర్శమైన హిందూ ధర్మానికి సంబంధించిన మూల పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్య దినోత్సవం ఆ రోజు నిర్వహించుకున్నారు. 352 సంవత్సరాలైనా ఇప్పటికే మనం మర్చిపోలేదంటే దానికి గల మూల కారణం ఆ రోజు ఉన్న మొఘలాయులు మన మీద తురుష్కులు దాడి చేసిన దానికి ప్రతిఘటన చేసి మొత్తం చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి మొత్తం భారతదేశాన్ని మొత్తం అంతా ఏకఛత్రాధిపతిగా తీసుకొచ్చి ఛత్రపతి అయ్యాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హిందూ సామ్రాజ్య దినోత్సవం ఈరోజు మనం జరుపుకుంటాం, చాలా శుభదాయకం. మొహర్రం ముగింపు రోజు షహదత్ సందర్భంగా కొండపల్లిలో పీర్ల ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని పీర్లకు మొక్కుబడులు సమర్పించారు. సంప్రదాయబద్ధంగా సాగిన ఈ పీర్ల ఉత్సవంలో పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. కొండపల్లిలో పీర్ల ఊరేగింపు మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని కోవడపల్లిలో పీర్ల ఊరేగింపు నిర్వహించారు. పీర్ల చావిడి నుండి తెచ్చిన పీర్లను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఊరేగింపు నిర్వహించారు. కొండపల్లిలోని పలు వీధుల మీదుగా ఈ ఊరేగింపు సాగింది. ఇస్లాం మత ప్రార్థనల నడుమ సాగిన ఈ పీర్ల ఉత్సవంలో కొండపల్లి పురవాసులు కులమతాలకు అతీతంగా పాల్గొన్నారు. పీర్లను దర్శించుకుని చక్కెర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు జంపాల సీతారామయ్య, సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా, జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ భాషా, బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మాధురి, కోఆప్షన్ సభ్యుడు మహబూబ్, స్థానిక ముస్లిం నాయకులు, మత పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని సవాలు చేయడంలో ప్రతిపక్ష నాయకులుగా రాహుల్ గాంధీ విజయం సాధించారని, రానున్న 2029 ఎన్నికలలో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం తథ్యమని ఏపీపీసీసీ ఉపాధ్యక్షులు కొర్నకొండ శివాజీ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 సంవత్సరాల కాలంలో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, 2029 ఎన్నికలలో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని తప్పకుండా మట్టి కరిపిస్తారని జోస్యం చెప్పారు. బీజేపీ మోదీ ప్రభుత్వంలో అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవినీతి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేస్తూ విరాళాల రూపంలో వచ్చిన బిలియన్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. గల్లంతైన నిధుల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడటానికి పోలీసు టాస్క్ ఫోర్స్కు బదులుగా ఒక సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో అధికారిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వక్ఫ్ సవరణ చట్టం ద్వారా మైనార్టీ భూములపై కఠినమైన పర్యవేక్షణను అమలు చేస్తూ ఆలయ ట్రస్టులను అదే స్థాయిలో పర్యవేక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అయోధ్య రామ జన్మ భూమి గురించి పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం మీ ద్వారా మా ద్వారా ప్రజలకి తెలుసు. శతాబ్దాలుగా రాముడి జన్మభూమి అని అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ పుట్టుక, బీజేపీ నిర్మాణం, బీజేపీ అధికారంలోకి రావటం, రామ జన్మభూమి ప్రతిష్ట దగ్గర నుంచి, శంకుస్థాపన ప్రతిష్ట దగ్గర నుంచి అన్నీ మోడీ గారే దగ్గరుండి నిర్వహించాడు. మేమేమంటామంటే దాదాపు అందులో 5,000 కోట్ల రూపాయలు లెక్కలు లేకుండా పోయినాయని, ఆడిట్ జరగలేదని, దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహా అకౌంటింగ్లో ట్రాన్స్పరెన్సీ లేదని పత్రికల్లో వార్తలు గుప్పుకుంటా ఉంటే సిట్ నిర్వహించడం, ఏర్పాటు చేయడం జరిగింది. మేమేమంటామంటే సిట్ కాదయ్యా, సిట్టింగ్ న్యాయమూర్తి కావాలంటా ఉన్నాం. భారతదేశంలో పేరెనిక గన్న శివసేన హిందూ పార్టీ అయ్యా మేము 4 కేజీల ఎండి ఇటుక ఇచ్చాము, నగదు ఇచ్చాము, కోట్లాది రూపాయలు నగదు ఇచ్చాము, దానికి రసీదు ఇవ్వలేదని చెప్పి చెబుతూ ఉన్నారు. అనేక సంస్థలు ఆ విధంగా చెబుతూ ఉన్నాయి. దానికి అయోధ్య రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ఆర్ఎస్ఎస్ ప్రచారకు, విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంటు, ఆయన తన బినామీలను పెట్టుకొని, టిన్ను యాదవ్ను పెట్టుకొని ఇదంతా కూడా లూటీ చేస్తున్నాడని పత్రికలో వార్తలు వస్తూ ఉంటే సీసీ కెమెరాలో బయట పెట్టకుండా ఎంతసేపు చిన్న చితక ఎన్ఎంఆర్ ఉద్యోగస్తుల్ని బలిపశులను చేసి వారిని టార్గెట్ చేయటం ఇదంతా కూడా సవ్యంగా లేదు. మీ ద్వారా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. అయ్యా అనంత పద్మనాభ స్వామికి సంబంధించిన నేల మాళిగల్లోని ఆస్తులు లెక్కేయటం కోసం సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి దాన్ని ఒక అకౌంటబిలిటీ చేసి దానికి విధి విధానాలు రూపొందించింది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. 4 జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని సీఎం వెల్లడి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే వెలిగొండ ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శ. వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదన్న డిప్యూటీ సీఎం పవన్. వారి విధి విధానాలను ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని జనసేనాని ఆగ్రహం. అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసిన వైసీపీ నేతల పర్యటన. పెనుమాక సందర్శనకు వచ్చిన వైసీపీ నేతల బృందాన్ని ఉండవల్లి వద్ద అడ్డుకున్న రాజధాని రైతులు. ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు. పోలియో ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.